లార్డ్ అందరికీ హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికి వందనాలు. ఈరోజు మనము విలియం కాల్గేట్ గురించి తెలుసుకుందామండి. హల్లెలూయా. విలియం కాల్గేట్ ఎవరు? ఆయన దేవుణ్ణి ఏ విధంగా నమ్ముకున్నాడు? ఆయన దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల ఏ విధంగా అభివృద్ధి పొందాడు అనేది ఆయన జీవిత చరిత్ర గురించి తెలుసుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ గాడ్. విలియం కాల్గేట్ ఈ పేరు వినగానే సుమారు ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి జిల్లాలోనూ, ప్రతి మండలంలోనూ, ప్రతి గ్రామంలోనూ దీన్ని తెలియని వారు ఉండరు. హల్లెలూయా. కాల్గేట్ అనేది ఒక టూత్ పేస్ట్ అని, కానీ చాలా తక్కువ మందికి అది ఒక ఇంటి పేరు అని తెలియదు. ఈ పేరు వెనక ఉన్న వ్యక్తి గురించి తెలుసుకున్నట్లయితే వారు వెంటనే యేసు ప్రభు గురించి ఆలోచిస్తారు. విలియం కాల్గేట్ నడిచిన దారిని గూర్చి తప్పకుండా తెలుసుకుంటారు. హల్లెలూయా. విలియం కాల్గేట్ తండ్రి పేరు రాబర్ట్ కాల్గేట్. ఇతడు వృత్తిరీత్యా వ్యవసాయదారుడు మరియు సబ్బు తయారీదారుడు. రాబర్ట్ కాల్గేట్ చాలా తెలివైనవాడు. రాబర్ట్ కాల్గేట్ భార్య పేరు మేరీ. వీరికి 3 పిల్లలు. 2 కుమారులలో ఒకడైన విలియం కాల్గేట్ క్రీస్తు శకము 1783 సంవత్సరము జనవరి 25న జన్మించాడు. వీరి కుటుంబం అతి పేదరిక పరిస్థితి. తన ఊరు దాటాలంటే మధ్యలో ఒక నది ఉంది. ఆ నది పైన ఒక నావికుడు పడవలో ప్రజలను అటూ ఇటూ దాటిస్తూ తన జీవనోపాధిని సంపాదించుకుంటున్నాడు. హల్లెలూయా. విలియంను చూసి హల్లెలూయా. థాంక్యూ జీసస్. హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నావు విలియం అన్నాడు. దానికి విలియం, మీకు తెలుసు కదా మా కుటుంబ పరిస్థితి, ఏదైనా చిన్న పని చేసి తల్లిదండ్రులకు సహాయం చేద్దామని వెళ్తున్నాను. అప్పుడు కొన్ని కారణాల వలన కుటుంబం అమెరికా ప్రయాణమైంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రాజకీయ కారణాల వలన రాబర్ట్ కాల్గేట్ తన కుటుంబంతో కలిసి క్రీస్తు శకము 1795 మార్చి నెలలో ఇంగ్లాండ్ నుండి అమెరికాకు ఆర్ట్ఫోర్డ్ వచ్చి స్థిరపడ్డారు. అప్పటికి విలియం కాల్గేట్ వయసు 12 సంవత్సరాలు. రాబర్ట్ కాల్గేట్ ఒక వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఏర్పరచుకున్నాడు. వ్యవసాయం చేస్తూ తనకున్న అనుభవంతో సోప్ మరియు క్రొవ్వొత్తుల తయారీ పరిశ్రమలో ఆల్ఫ్ మహేర్ అనే వ్యక్తితో చేతులు కలిపాడు. విలియం కాల్గేట్ ఈ పనిలో వారిద్దరికీ సహాయపడ్డాడు. అయితే వీరి భాగస్వామ్యం 2 సంవత్సరాల కంటే ఎక్కువ కొనసాగలేదు. విలియం కాల్గేట్ తండ్రి మరలా వ్యవసాయం చేయడానికి వచ్చేశాడు. కొన్ని సంవత్సరాలు వీరి కుటుంబం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటుంది. అయితే విలియం వయసు పెరిగే కొద్దీ సొంతంగా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. 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 థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ జీసస్. విలియం కాల్గేట్ 19 సంవత్సరాల వయసులో సొంత వ్యాపారం చేయడానికి నిశ్చయించుకొని తనకున్న సోప్ క్యాండిళ్ళు తయారీ అనుభవాన్ని వ్యాపారంలో ఉపయోగించుకోవాలనుకున్నాడు. కానీ అతడు వ్యాపారం ప్రారంభించిన సంవత్సరంలోపే మూతపడిపోయింది. విలియం కాల్గేట్ పట్టు విడవకుండా మరలా ప్రయత్నించుకుంటున్నాడు. హల్లెలూయా. వ్యాపారంలో ఆటుపోట్లు సహజమని అతనికి చిన్నతనంలోనే తెలుసుకున్నాడు. ఈసారి వ్యాపార స్థలాన్ని న్యూయార్క్లో ప్రారంభించాడు. వ్యాపారం ప్రారంభించినప్పుడు తన ఊరు దగ్గర పడవ నడిపే కెప్టెన్ కలిశాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓడ కెప్టెన్, నీకు కొన్ని సూచనలు ఇస్తున్నాను, నీవు తప్పకుండా వాటిని చేయాలి అన్నాడు. ఓడ కెప్టెన్ మంచి క్రైస్తవుడు. దేవుని గూర్చి కొన్ని విషయాలు చెప్పాను.
అన్నింటిని కన్నా ముఖ్యంగా ప్రభువునకు నీ హృదయం ఇవ్వు అన్నాడు. ప్రతిరోజు దేవుని చిత్తం కొరకు ప్రార్థించు. నీవు చేసే ప్రతి పనిలో ప్రథమ భాగం దేవునికి ఇవ్వడం నమ్మకంగా కల్తీ లేని ఉత్పత్తులు అందించు అని చెప్పి బైబిల్లోని ఈ మాటలను తీసి చదివించాడు. ఆదికాండము 28, 20, 21, 22. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చునట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపి ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించెదను అని మొక్కుకొనెను. నువ్వు ఎంత సంపాదించినా దానిలో దశమ భాగం దేవునికి ఇవ్వడం మర్చిపోకు. దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నాడు ఆ నావికుడు. ఈ విధంగా చేస్తే న్యూయార్కులో ప్రధాన సోప్ ఉత్పత్తిదారుడు వస్తాడు, అది నీవే కావచ్చు అని ప్రోత్సహించాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యవ్వనస్తునిగా ఇంతకు ముందు పనిచేసిన అనుభవంలో తనకున్న సున్నిత దృష్టి పరిశీలన శక్తిని బట్టి తాను నేర్చుకున్న పాఠాలను ఉపయోగించసాగాడు. పని వారు చేస్తున్న పని శ్రద్ధ చూపడం, వారి నుండి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఏ విధంగా ఆశించాలో, యజమానిగా ఉంటే ఎలా మెలగాలో మెలకువలు నేర్చుకున్నాడు. హల్లెలూయా. నావికుడు ఇచ్చిన సూచనలు తప్పకుండా పాటించసాగాడు. తనకు ఎంత వస్తే అందులో దశమ భాగం దేవునికి ఇవ్వసాగాడు. పనిలో బిజీగా ఉన్న ఆరాధనకు తప్పకుండా హాజరయ్యేవాడు. చాలా పేరుగాంచిన సువార్తికుడు మెసన్ గారి ప్రసంగాల ద్వారా దేవునిలో చాలా బలపడ్డాడు. వాక్యంలో కనబడే అనేక ప్రధాన విషయాలను చర్చిలోని వారితో చర్చించేవాడు. విలియం కాల్గేట్ ఉన్న పేరు పలుకుబడి బట్టి ఆయన నగరాలలో ఉన్న డీలర్స్తో ఒప్పందం కూర్చుకున్నాడు. ఎంత ఒత్తిడి ఉన్నా, సమయం చాలకపోయినా ప్రార్థన మరియు వాక్య పఠనం అనుదినం తన జీవితంలో భాగంగా చేసుకున్నాడు. హల్లెలూయా. వ్యాపారం ప్రారంభించిన 6 సంవత్సరాలకు బట్టలు ఉతికే సబ్బులు తయారీకి వాడే సోప్స్ ఉత్పత్తిని ఆరంభించాడు. ఆ తర్వాత కాలంలో చేతి సబ్బులు మరియు వివిధ సబ్బుల ఉత్పత్తి, షేవింగ్ సబ్బులు తయారు చేశాడు. విలియం కాల్గేట్ వ్యాపారం అభివృద్ధి చెందే కొద్దీ తన కుటుంబం కూడా వృద్ధి చెందింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యానికే వందనాలు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు శకము 1811లో మేరీ గిల్బర్ట్ను తన జీవిత భాగస్వామిగా చేసుకున్నాడు. వారికి 11 మంది పిల్లలు కలిగారు. వారికి పేర్లు పెట్టే విషయంలో కూడా విలియం దేవునికి ప్రాధాన్యం ఇచ్చాడు. పేర్లు బైబిల్లో నుండి తీసుకోవాలని ప్రగాఢమైన ఇష్టతను కలిగి ఇలాంటి పేర్లు వారికి పెట్టారు. కుటుంబంగా దేవునికి ఆరాధించటానికి చర్చికి వెళ్ళేవారు. అనుదినం కుటుంబ ధ్యానించేవారు. విలియం కాల్గేట్ ఉదారమైన స్వభావం గలవాడిగా క్రైస్తవ సమాజానికి అత్యవసరమైన వారికి ధారాళంగా ధనాన్ని ఇచ్చేవాడు. కాల్గేట్ కంపెనీ విస్తరిస్తున్నప్పటికీ, విస్తారమైన పని నిమగ్నమైనప్పటికీ విలియం దేవునిని ఆయన జీవితంలోనూ వ్యాపారంలోనూ ఎక్కడా తక్కువ చేయలేదు. తన ఆత్మీయ
ఎదుగుదల విషయమై ఎన్నడూనూ అశ్రద్ధ చూపలేదు. వాక్య సూత్రాలకు తనను తాను విధేయుణ్ణి చేసుకోవడం, ఆరాధించటం వలన విజయం సాధించాలని చెప్పేవాడు విలియం. ఎన్నడూనూ కీర్తిని, ఘనతను, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, తనకు కోరుకునేవాడు కాదు. మహిమను దేవునికి చెల్లించేవాడు. కాల్గేట్ న్యూయార్క్ నగరంలో అంతటిలోనూ విజయవంతమైన వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవుడు కాల్గేట్ యొక్క మార్గనిర్దేశకునిగా ఉన్నాడు. హల్లెలూయా. దశమభాగం నుండి ఎక్కువ దేవునికి ఇవ్వడం. విలియం కాల్గేట్ వ్యాపారంలో భాగంగా తాను దేవునికి నమ్మకంగా ఇచ్చే దశమభాగం స్థానంలో తను అకౌంటులకు దేవునికి ఇచ్చే భాగం 20% పెంచి తరువాత 30% మార్చాడు. కంపెనీ ఇంకా పైకి ఎదగసాగింది. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవునికి ఎంత ఎక్కువ ఇస్తే అంతకంటే ఎక్కువ వ్యాపార అభివృద్ధి చెందసాగింది. ఫలితంగా దేవుడు ధనాగారం నుండి ధన వర్షం విలియంపై కురిపించసాగాడు. తాను దేవునిలో చేసుకున్న ఒప్పందాన్ని నిలబెట్టుకున్నందుకు దేవుడు విలియం కాల్గేట్ వ్యాపారాన్ని ఓ సామ్రాజ్యంగా మార్చాడు. విలియం కాల్గేట్ బైబిల్ను అనేక భాషల్లోనికి తర్జమాలోను, ముద్రణలోను మరియు బైబిల్ పంచుటలోను చాలా చురుకుగా పాల్గొనేవాడు. వాటికి అవసరమైన ఆర్థిక అవసరతలను తీర్చేవాడు. విలియం వచ్చే లాభాల్లో 90% ఇచ్చేవాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. 10% ఉపయోగించుకునేవాడు. హల్లెలూయా. విలియం కాల్గేట్ అమెరికా అండ్ ఫారిన్ బైబిల్ సొసైటీ స్థాపించడానికి కృషి చేశాడు. అనేక విద్యాలయాలు స్థాపించాడు. వేదాంత కళాశాలలను ప్రోత్సహించాడు. అందరూ విలియం కాల్గేట్ ఆత్మీయంగా డీకన్ కాల్గేట్ అని పేరు పిలిచేవారు. విలియం వెళ్తున్న సంఘంలో సంఘ పెద్దగా అంటూ అన్ని విషయాల్లో సంఘానికి, సమాజానికి ఒక పెద్దగా ఉండేవాడు. మిషన్స్, క్రైస్తవ విద్యాలయాలకు విద్యకు చాలా ఆధారంగా విరాళాలను ఇచ్చేవాడు. హల్లెలూయా. వ్యక్తిగతంగాను, కుటుంబపరంగా కానీ, వ్యాపార విషయంలో కానీ నిజాయితీగా మరియు దేవునికి ప్రతీకరంగా, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రీతికరంగా జీవించాడు. హల్లెలూయా. విలియం కాల్గేట్ కనుగొన్న టూత్పేస్టు, షేవింగ్ క్రీము, షాంపూ, సోపు భూమి మీద ప్రతి వ్యక్తి ప్రతిరోజు వినియోగిస్తున్నారు. హల్లెలూయా. విలియం కాల్గేట్ 1857 సంవత్సరంలో మార్చి 2న ప్రభువు సన్నిధికి చేరెను. విలియం స్థాపించిన మెడిసిన్ కాలేజీ ఇప్పుడు కాల్గేట్ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూశారు కదండి, విలియం కాల్గేట్ ఏ విధంగా ఆయన దేవుని నమ్ముకుంటే ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడు మనకందరి ఇప్పుడు చూసాం కదండి ఆయన జీవిత చరిత్రలో. థ్యాంక్ యూ లార్డ్. అది ఎవరో కాదండి, ఇతనే. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు చూశారు కదా, ఇది కాల్గేట్ ప్రతి ఒక్కరు వాడుతున్నారనమాట ఇప్పుడు ఈ కాల్గేట్ని. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. ప్రతి ఒక్కరు కూడా దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి విలియం కాల్గేట్ ఏ విధంగా అయితే ఆయనకి దశమభాగం ఇస్తూ దేవుణ్ణి వదలకుండా దినదినము ఏ విధంగా అయితే ప్రార్థన చేస్తున్నాడో మనమందరం కూడా ప్రార్థన చేసి మనము కూడా ఆయన వల్లే అభివృద్ధి చెంది అనేకులకు సహాయం చేయడానికి దేవుడు కృప చూపాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా.